హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నిన్నైతే నా బండికి అయితే బ్యాటరీ కంప్లీట్ వచ్చిందని చెప్పాను. బ్యాటరీ కొత్తది అయితే తెచ్చేసాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాకు 5:30కి కిరాయికి వెళ్ళాలని చెప్పానండి. ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కిరాయి మాట్లాడుకున్న అంత అయిపోయింది. నేను బయలుదేరాను. మార్నింగ్ వర్షం అయితే ఫుల్గా వచ్చింది. వర్షంలో వచ్చి నేను వెహికల్ ఎక్కి స్టార్ట్ కాలేదు. మినిమం నేను అయితే 1 అవర్ వరకు అయితే స్టార్ట్ చేశాను. సెల్ఫ్ అయితే కొత్త బ్యాటరీ కాబట్టి ఛాన్స్ తిప్పింది, కానీ మనకైతే వెహికల్ స్టార్ట్ కాలేదు. కంప్లీట్ ఏంటి అనేది మనకు తెలియదు. లాస్ట్కి ఇక సెల్ఫ్ మోటార్ వదిలేయడం కూడా టక్కని ఆ సౌండ్. వర్షం వెళ్ళిపోయిన తర్వాత ఒక ముగ్గురు మనుషులతో వాళ్ళతో బండి నెట్టించానండి. బండి అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఒక 1 అవర్ తర్వాత ఆపి పొడితే మళ్ళీ ఎమ్మటి స్టార్ట్ అయింది. కూల్ అయితే కావట్లేదు. మనకి కంప్లీట్ వచ్చేసి హీట్ ప్లగ్లు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ హీట్ ప్లగ్లు అని డెఫినెట్లీగా మనం క్యాచ్ చేయకూడదు. హీట్ ప్లగ్లు నెక్స్ట్ ఇంకో కంప్లీట్ కూడా ఇంకో పర్సన్ చెప్పిండు. ఏదన్నది మనకి క్లారిటీ లేదు. నేనైతే రేపు భద్రాచలం వెళ్ళాలి. మనకి అక్కడికైతే అట్లా చిన్న కిరాయి ఉంది, భద్రాచలం కిరాయి. అక్కడికి వెళ్తే అక్కడ మనకు మెకానిక్ ఉండండి, ఆయన అయితే కంప్లీట్ చూసి చెప్తే ఎటువంటి భయం లేదు. ఈ లోపుకి నేనైతే 2 రీలేలు కూడా కొత్త తెచ్చేసాను. కొత్త తెచ్చేసిన తర్వాత కూడా సెల్ఫ్ కొంచెం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఖాళీగా ఉంచాను కాబట్టి ఒక 2 సార్లు తిప్పయిందండి. అమ్మటైతే కాలేదు. అది తెలిసి హీట్ ప్లగ్లు కంప్లీట్లు అనుకుంటున్నా. అది కాక ఇంకో మెకానిక్ ఇంకో డౌట్ పెట్టింది. మళ్ళీ వేరే ఫిల్టర్ ఏదైనా కంప్లీట్ ఉంటే అట్లానే ఉంటుంది, డీజిల్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ తోడుకునేళ్ళకి లేట్ అవుతుందని చెప్పారు. రేపు వెళ్తే కానీ తెలియదు మనకు కంప్లీట్ అనేది. లెగ్ వచ్చేసి ఇది 5 పిన్ సాకెట్, ఇది చిన్నదే. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ తీసుకున్నారు. మెండాలో తీసుకున్నా. మామూలుగా ఇది 100 రూపీస్ తీసుకున్నారు. ఇది కూడా సేమ్ ఇచ్చారు. ఇది 4 పిన్ సాకెట్. మనకైతే 5 పిన్ అయితే వేసా. అక్కడ 5 పిన్ వేసిన తర్వాత ఇది వరకు అయితే ఈ రీలేలు ఇట్లా లోపితే సెల్ఫ్ ఆగిపోయేది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. రీలేలు అసలు కంప్లీట్ ఉంటాయి అంటే పోయి ఉంటాయి. ఇవన్నీ పోయినాయి. ఈ రెండు కూడా పోయినాయి. కొత్త వేసిన తర్వాత కొంచెం అయితే మనకి బెటర్ అయితే కొంచెం తిప్పి పెట్టుకున్నా. ఒకవేళ మనకి సెల్ఫ్ కాకపోయినా రేపు మార్నింగ్ యాక్చువల్గా అయితే నేను మెకానిక్ దగ్గరికి వెళ్తానండి. మనకి కిరాయి వచ్చేసి 3000 ఉన్న కిరాయి నేను చాలా తక్కువకి వెళ్తున్నా. ఎందుకంటే నేను ఖాళీగా వెళ్ళాలి కాబట్టి ఖాళీకి వెళ్ళే పని లేకుండా నేను వాళ్ళని ఎంతకంత బుక్ చేసుకుని వాళ్ళని బ్యాటరీ కంప్లీట్ ఏమనుకోని సీట్ కూడా మొత్తం తీసాను. మళ్ళీ ఎలాగుందో అలా నీట్గా పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ స్టిఫ్కి పెట్టుకొని క్లీన్ చేయాలి. ఇప్పుడైతే ఈ క్లాతులు రిమూవ్ చేసేస్తున్నా. మనకి ఈ క్లాతులు వచ్చేసి స్మెల్ వచ్చేస్తున్నాయండి. వీటిని అయితే వాష్ చేయాలి. కనీసం ఇవి 3 మంత్స్ అయితే నేను అసలు అయితే యాక్చువల్గా అయితే 1 మంత్కి ఒకసారి వీటిని వాష్ చేయాలి. నేను అలా చేయలేదు. 3 మంత్స్ వరకు కూడా మనకి వీటి మీద అసలు దృష్టి పెట్టక వాటిని క్లీన్ చేయలేదు. ఈసారి అయితే పర్మనెంట్గా తీసేస్తున్నా. వీటిని అయితే మనం వెహికల్కి అయితే ఎక్కించను. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకుంటే ఎలానే ఉంటుందంటే ఒక ఫ్రెండ్ కామెంట్ చేసిండు మన సబ్స్క్రైబర్కైనా, అందుకే కొత్త బండి తీసుకోవాలి బ్రో అన్నాడు. మన కొత్త బండిలో లైఫ్ ట్యాక్స్ లేవు కదా, అందుకని ఎంత పాతదైనా కట్టాలని ఏదైనా మనం ఎంత పాత కొన్నా ఏ టైప్లో ఉన్నా లైఫ్ ట్యాక్స్ కోసమే వెహికల్ తీసుకునేది. లేకపోతే ఎంత పాత వెహికల్స్ మనం ఎవరు కూడా తీసుకోం. అంటే 17-18 మోడల్ కూడా తీసుకోం. మనకి BS6 మీదే పడతాం. లైఫ్ ట్యాక్స్ కోసం కేవలం మనం దీన్ని అయితే తీసుకున్నది. ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ అయిందో. వాళ్ళ తలకాను హెడ్ కొన్న ఆయిల్ అతికి ఇటు బాగుంది, కానీ దీన్ని కూడా రిమూవ్ చేయాలి. దీన్ని తీస్తే ఈ లైటింగ్ అయితే పడదు. ఇక్కడ లైటింగ్ ఉంది కదండి, ఈ లైటింగ్ అయితే పోతుంది. వాటర్ రావడం వల్ల ఇది చూడండి ఇందులో వాటర్ పడి స్మెల్ వస్తున్నాయి. వాటర్ స్మెల్ ఈ డోర్లో. వీటితోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అందులోకి ఈ డోర్ కొంచెం గ్యాప్ ఉంటుందిలే అండి. ఇక్కడ ఇదిగో ఈ గ్యాప్ మనం క్లియర్ చేయాలి. ఇవే ఉన్నాయి కంప్లీట్లీ చిన్న చెప్పినాం కదా. లాస్ట్ టైం మనకి ఫుల్ వీడియోలు కూడా చెప్పాం ఒకసారి. మనకి వెహికల్ చిన్న వాంటింగ్లు ఉన్నాయని. సెకండ్స్లే కాబట్టి ఇది సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాం. కొనలేదు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఇచ్చిండు. అంతకేం రావట్లా. కొంచెం ఏమంటారు కంప్లీట్ ఉంది. మదర్ బోర్డు సౌండ్ వస్తుంది, గర్ర సౌండ్ వస్తుంది. అయినా పర్లేదు, దాన్ని అలానే ఉంచా. స్మాల్ సౌండ్ పెడితే మంచిగా వస్తుంది, సరిపోయింది మనకి. అయితే బయటే ఉంచాను వెహికల్ని. ఒకవేళ మార్నింగ్ టైంలో ఒకవేళ మనకు సెల్ఫ్ కాకపోయినా ఇటు కొంచెం డౌన్ ఉంటుంది, సిమెంట్ రోడ్డు తోసుకోవచ్చు. ఇటైతే అక్కడ యాక్చువల్గా ఫ్రంట్లో పెడతా నేను. అందులో నుంచి బండి బయటకు రావాలంటే ఇదంతా బురదుండే రోడ్డు యువతల ఎద్దున్న కాడ. అందుకని ఈసారి పట్టుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంది, కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈసారి ఇది మొత్తం పూర్తయిపోతే మా షెడ్ కిందకి వెళ్ళిపోద్ది వెహికల్ అయితే. మాకు ఎటువంటి బాధ ఉండదు. ఈరోజు కూడా పెట్టుకోవచ్చు. నైట్ ట్రై చేస్తే ఎక్కిద్దేమో. కటన్స్ అన్ని బీకెట్టాలకే మనకి అంత వెలుతురుగా ఉందో. లైట్ అయితే పగులున్నట్టు ఉంది, బయట చీకటైంది. కాకపోతే ఈ లైటింగ్ వల్ల మనకి ఎట్లా అనిపిస్తుంది, మనకి బ్యాటరీ పికప్ లేనప్పుడు వెహికల్ తోయమంటున్నారు. బ్యాటరీలో కొంచెం అన్న పవర్ లేకపోతే మనం ఎంత దూసినా స్టార్ట్ కాదు. బ్యాటరీ అసలు తీసేస్తే దీనికి సెల్ఫే ఆగదు. అలాంటిది బ్యాటరీ పవర్ లేకపోతే సెన్సార్ వెహికల్ స్టార్ట్ కాదు. అది మనం ఎందుకన్నా కొంచెం ఎక్కువ పవర్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకోవాలి. మరీ డెడ్ అయిందా వాడకూడదు. సెన్సార్ వెహికల్ కాబట్టి మనం కొంచెం వెహికల్కి పవర్ ఉండాలి. సెన్సార్లోకి పవర్ వెళ్ళాలి కదా, ఆ పవర్ లేకపోతే అసలు స్టార్ట్ కాదు. అందుకని బ్యాటరీ డెడ్ అయింది అలాంటప్పుడు తోసినా కానీ అసలు స్టార్ట్ కాదు. నాకు తెలిసి అది వేస్ట్. అట్లా బండిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకో పని అయితే మనకి ఏం లేదు. ఈ రోజు అయితే మనకి ఇట్లా గడిచిపోయింది. ఎలాగో చిన్న రీలేలో ఇది తెచ్చేసాను. రేపు మార్నింగ్ అయితే నేను భద్రాచలం వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తా. చిన్న బుకింగ్ ఉంది. నేను ఓన్లీ కేవలం ఈ పని మీద వెళ్ళడం కోసం బుకింగ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2 నెంబర్స్ ఉన్నారంటే వాళ్ళని తీసుకెళ్ళాలి. చాలా తక్కువ కిరాయి, అంటే 1 రూపీకి వెళ్ళే కిరాయిని అంత ఒక 25 పైసలు 25 పైసలు తగ్గించి 30 వాళ్ళకైతే వెళ్తున్నా. మనకి డీజిల్ మందిని వచ్చినా చాలు. ఒకవేళ వాళ్ళు రాకపోయినా మనం వెళ్ళాలి కదా, అందుకని డీజిల్ మంది వచ్చినా చాలు. నాకు కూడా పని ఉందండి, మీరు నా పని అయిన దాకా ఉండాలంటే సరే అన్నారు. ఓకే అనేది పురమాయించుకున్నా. నెక్స్ట్ రేపు మనకి హీట్ ప్లగ్లు
అంతే హీట్ బ్రేక్ లేపించుకుని మెకానిక్ దగ్గర చెక్ చేయించుకోవాలి. అలాగే కటన్స్ అయితే తీసేసాంగా, వేరే ఏమైనా పెడదాం అనుకున్నాం. లాస్ట్ టైం ఒక బ్రో నాకు ఇవ్వని అడిగినలే కానీ వాటిని ఇవ్వలేను, ఎందుకంటే బాగా డల్ అయిపోయినాయి. వాచ్ చేస్తా, మంచుకుంటే వాటిని ఎవరికైనా పంపిస్తా. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఇది రెండోసారి అడగటం, ఇక వద్దులే, ఫస్ట్ టైం అడిగినానికైతే ఇచ్చేద్దాం మనం. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. మీకు ఏమైనా యూజ్ఫుల్గా ఉన్నా, మీకు ఏమైనా నచ్చినా నా వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.